హలో క్యూటీస్, ఎలా ఉన్నారు? ఈరోజు థర్డ్ అవుట్ఫిట్ అవిజ్ఞది నాది మదర్ అండ్ డాటర్ కాంబోది ఇంకో అవుట్ఫిట్ చూద్దాము. ఇది అవిజ్ఞ అన్నప్రాసన కోసం నేను డిజైన్ చేశాను. చూద్దాం ఎలా ఉందో. ఇది వచ్చేసి నా శారీ ప్యూర్ మంగళగిరి పట్టు, అందరికి ఐడియా ఉంటుంది కదా, ప్యూర్ మంగళగిరి పట్టు అనమాట. శారీ అంతా ఇలాగే వచ్చింది. ఈ చిన్న బార్డర్ వచ్చింది. శారీస్కి ఏంటంటే సిల్వర్ అండ్ గ్రీన్ కలర్తో నేను ఇట్లా టాజిల్స్ డిజైన్ చేయించాను. చీర అనమాట ఇట్లా ఉంటుందన్నమాట. మంగళగిరి శారీస్ గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదా, చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. దీనికి నేను ఏం చేశానంటే కాంట్రాస్ట్గా ఎల్లో కలంకారీ ఫ్యాబ్రిక్ తీసుకొని ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ఓపెన్ కుట్టించాను. బ్యాక్ వచ్చేసి ఇక్కడ నెక్ దగ్గర బో పెట్టించాను అనమాట. ఇక్కడ ఉక్స్ స్టైల్లో వచ్చేటట్టు ఇలా పెట్టించాను. ఫ్రంట్ హుక్కే కానీ బ్యాక్ హుక్ ఇలా కనిపించేటట్టు ఇలా పెట్టాను అనమాట. మీకు అర్థమవుతుంది కదా, ఇలా కుట్టించాను అనమాట. దీనికి బ్లౌజ్ ఇది పేరప్ చేశాను. బాగుంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీలో వర్క్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇట్లా డిజిటల్ ప్రింట్లో కలంకారీలో చాలా బాగుంటుంది అనమాట. దీనికి నేను లంగా ఎలా డిజైన్ చేశాను చూద్దాం. లంగా వచ్చేసి మామూలుగా టోటల్ 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఈ ఎల్లో కలర్ది. బ్లౌజ్కి 1 మీటర్, పాప లంగాకి 1 మీటర్. లంగా వచ్చేసి ఇది. దీనికి బ్లౌజ్ నేను ఇలా డిజైన్ చేశాను. బెనారసీ ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ ఫ్యాబ్రిక్ తోటి చిన్న రఫ్లు ఇచ్చాను సింపుల్గా. కింద స్టైల్గా ఉంటుందని చెప్పి ఇట్లా ఇదే కలర్ నెట్ క్లాత్ తోటి ఇలా ఇచ్చాను అనమాట. కాంబినేషన్ ఇలా ఉంటుంది. మీకు అర్థమవుతుంది కదా, ఇలా ఉంటుంది. అయితే పాప పెద్దగా అయిన తర్వాత ఈ బ్లౌజ్ పట్టకపోతే దీనికి మ్యాచ్ అయ్యేలా ఇలా బ్లౌజ్ ఇంకొకటి కుట్టించాను అనమాట. ప్యూర్ రా సిల్క్ మీద ఇట్లా చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి. ఒక సైడ్ హ్యాండ్కి ఇట్లా రఫ్లు ఇచ్చి ఇట్లా స్టైల్గా కుట్టించాను. కొంచెం పెద్దగైనాక అక్కడికి వచ్చేటట్టు ఇలా కుట్టించాను అనమాట. దీని కాంబినేషన్ ఇది. ఇప్పుడు దీన్ని నేనేం చేశానంటే ఈ లంగా పెద్దగా అయిందని చెప్పి, పొట్టిగా అయిపోయిందని చెప్పి దీన్ని నేను పెప్లం టాప్ లాగా కుట్టించాను. మొత్తం లంగా ఫ్యాబ్రిక్ ఇప్పేసి టోటల్ పెప్లం ఫ్రాక్ లాగా కుట్టించాను అనమాట. దీనికి బాటం కోసం నేను సెమీ రా సిల్క్లో ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా పట్యాల ప్యాంట్ లాగా కుట్టించాను. అర్థమవుతుందా? ఇప్పుడు మా పాపకి 4 ఇయర్స్ ఆల్మోస్ట్. ఇప్పుడు ఏజ్కి సరిపోయేటట్టు కుట్టించాను. ఈ ఫ్యాబ్రిక్ ఉన్నంతవరకే వేయగలం కదా. ఇది ఆల్మోస్ట్ ఇంకో 1 ఇయర్ వరకైనా వస్తుంది.